ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నది సామెత అన్నిటికీ వర్తిస్తుందని అర్థమైపోయింది. నేను డైలీ వీడియోస్ షూట్ చేస్తున్నాను, అవి డైలీ ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. కానీ ఇది ఎప్పుడో ఏప్రిల్లో తీసిన వీడియో ఇప్పటికి కూడా నాకైతే ఆ చల్లమిరపకాయలు అయిపోయాయి, కానీ వీడియో అయితే పెట్టడానికి తీరిక లేదనమాట. ఇంక ఇప్పటికి కూడా పెట్టకపోతే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చే అనేటట్టు అయిపోతుందని ఈరోజు అయితే తెగించి వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా అమ్మ మార్కెట్కి వెళ్ళిందంటే ఉన్నవి లేనివి అన్నీ కొనుక్కొస్తుంది. అందుకనేసి మిరపకాయలు కూడా 1-4 ఎక్స్ట్రా వస్తాయి అనేసి కాస్త ఎక్కువగానే కొనేసింది. ఇంకా వాడేటప్పటికి పాడైపోతాయేమోనని అందులో కొన్ని మిరపకాయలు అయితే ఇలా చల్ల మిరపకాయలు చేశాను. చల్లన్నంతో చాలా బాగుంటాయి అనుకోండి. మా పాపకి ఇలాంటి స్పైసీవి అంటే చాలా ఇష్టము, అందుకే తను కూడా తింటుంది కదా అనేసి గింజలతో కనుక చేస్తే ఎక్కువ కారంగా ఉంటుంది కదా అని గింజలన్నీ వచ్చేసరికి 2 రోజుల వరకు చేతులు మంట అయితే ఆగలేదనుకోండి. చల్ల మిరపకాయలు మాత్రం చాలా బాగా వచ్చాయి. మేమైతే వారం రోజుల్లోనే అవగొట్టేసామన్నమాట. ఉట్టునోటితో తినడానికి కూడా అంత బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.